మిత్రులకు స్వాగతం. అమ్మా నాన్న తమిళ అమ్మాయి సినిమాలోని ఒక హాస్య సన్నివేశము వినండి. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆయన కుమారుడు జోగినాయుడు, కాదంబరి శ్రీనివాస్ మధ్య జరిగిన హాస్య సంభాషణ. ఏమిరా బాలరాజు, ఇలా వచ్చినావు అని ధర్మవరపు సుబ్రహ్మణ్యం అడుగగా, కాదంబరి శ్రీనివాస్ ఏమీ లేదు, మీరు ఏమి చేయుచున్నారో చూసిపోదాము అని సమాధానం చెప్పగా, చూసిపోదామని వచ్చినావా అని కూర్చుండబెట్టి కాదంబరి శ్రీనివాసును ఈ విధంగా క్లాస్ తీసుకుంటారు. భారతదేశంలో 100 కోట్ల మంది జనాభా ఉంటే అందు 19 కోట్ల మంది ముసలివాళ్ళు, రిటైర్ అయిన వారు ఉండినారు. వారి వల్ల ఏమీ కాదు. మిగిలిన 81 కోట్ల మందిలో 25 కోట్ల మంది స్కూళ్ళు, కాలేజీలు, పిహెచ్డీలు చేస్తూ ఉన్నారు. పోను మిగిలింది 56 కోట్ల మంది. అందు 22 కోట్ల మంది సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్లలో ఉద్యోగులుగా ఉన్నారు. పోనా 34 కోట్ల మంది వారిలో 4 కోట్ల మంది సైన్యంలో చేరి ఆయుధములతో బార్డర్లో కాపలా కాయుచున్నారు. పోనా 30 కోట్లు. అందు 20 కోట్ల మంది వివిధ నేరస్తులుగా కంగ్ఫూలు, కరాటేలు నేర్చుకుంటూ ఖాళీగా తిరుగుతున్నారు. మిగిలిన వారు 10 కోట్ల మంది. అందులో 8 కోట్ల మంది పని పాట లేకుండా తిరుగుతున్నారు. పోనీ మిగిలిన 2 కోట్ల మంది అయినా దేశానికి ఉపయోగపడతారా అంటే అందు 1,20,00,000 మంది వివిధ రకాల జబ్బులతో, రోగాలతో హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. ఇక మిగిలింది 80 లక్షల మంది. అందు ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారము 79,99,995 మంది రకరకాల నేరాలు చేసి జైలులో ఉన్నారు. మిగిలిన ఐదుగురు అందు ప్రధానమంత్రి శ్రీ వాజ్పేయి, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు వారి పనులు చేసుకొనిచున్నారు. మిగిలిన వారు మన ముగ్గురం. నేను అనగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వారి కుమారుడు జోగినాయుడు వారి పనులు వారు చేసుకొనిచున్నారు. ఇక మిగిలింది కాదంబరి శ్రీనివాసును ఉద్దేశించి, నీవు మాత్రము మేము చెప్పుచున్న సోది వినుచున్నావు. ఏమిరా బాలరాజు, నీ వల్ల దేశానికి ఉపయోగము, ఏమైనా పని చేసుకోరా బేవకూఫ్, పుండాకోర్, పని పాటు లేకుండా చూసిపోదామని వస్తావురా గాడిద అని ముగించుతారు. ఈ హాస్య సన్నివేశము ప్రేక్షకులను ఆ రోజులలో బాగా ఆకట్టుకున్నది. శుభమస్తు.